అందరికీ నమస్కారాలు. ఈరోజు పొన్నూరులో మొదటిసారి దాదాపు 10 గ్రామాలు తిరిగాం. మేము ఇద్దరం కలిసినప్పుడు ఏం కనిపించిందంటే రెండు కనిపించినాయి. ఒకటి, నరేంద్ర గారిని చూడటానికి ఎంతోమంది ఇట్లా బయటకు వచ్చి అరే ఎందుకు పోయినసారి ఇంత తప్పు చేసి మేము అతి తక్కువ మెజారిటీతో అయినా ఓడించామనేటువంటి బాధ వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. ఇంకొకటి, ఆ రోడ్ల నుంచి వెళ్తా ఉంటే తెలుగుదేశం పార్టీలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు మొత్తం అభివృద్ధి కనిపించాయి చాలా ప్లేసులు. అయితే కొన్ని ప్లేసుల్లో ఎప్పుడైతే ఎప్పుడో వేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు పూర్తిగా పాడైపోయినాయి. అంటే ఆ పాడైపోయిన రోడ్లు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు, చాలా ఘోరంగా ఉన్నాయి అన్నమాట. అంటే ఒక్క రోడ్డు కూడా రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మేము ప్రతి గ్రామంలో ఆగి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఇంట్రెస్ట్ కానీ ఆ ఉత్సాహం కానీ వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతూ ఉంది ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అనేది. అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆటోల నుంచి బస్సుల్లో నుంచి బయటకు వచ్చి మరి 2 ఏళ్ళు చూపించి విక్టరీ సింబల్ కొన్ని వందల వేల మంది చూపిస్తున్నారంటే ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా అధికారం నుంచి దించివేయాలా అనేటువంటి కసి కోపం అనేది నాకు స్పష్టంగా కనిపించింది. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.